ఒకటి ఇప్పుడు ఓకే మీరు ఒక మాట అన్నారు ఏంటి అంటే విజయసాయి రెడ్డి ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని బయట పెట్టడం వల్ల ఆయన చెప్పడం వల్లే ఈ పేర్లు ఈ పాత్రధారులంతా కూడా బయటకు వచ్చారని చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి విడిపోతే కూటమి విడిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన బయట నుంచి కూడా రాజకీయ సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ఆయన ఏమైనా బెయిల్ తీసుకున్నాడా? మీకు ఏమైనా ఐడియా ఉందా? మరి విజయసాయి రెడ్డి ఎందుకు మీరు కాపాడుతున్నారు అసలు? అదే ఇప్పుడు విజయసాయి రెడ్డి లోపల ఏం చెప్పాడో మనకు తెలియదు. బయటకు వచ్చి ఆయన ముక్కలుగా అతికిచ్చినటువంటి సినిమా చెప్పినట్టుగా చెప్పాడు. అందులో రాజకీయాలు చెప్పాడు, మద్యం కుంభకోణం చెప్పాడు, తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం చెప్పాడు. నేను దేంట్లో చేరబోనంటూనే ప్రధానమంత్రిని పొగిడాడు. జూన్లో నేను రాజకీయ ప్రవేశం చేస్తా అన్నాడు. గత సంవత్సరం ఏం చెప్పాడు? అసలు నేను రాజకీయాలు వదిలేసాను, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు అంటున్నాడు. కూటమి విడిపోతే కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం రాడు, పాదయాత్రలు చేసినా సరే రాడని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తా ఉన్నాడు. అంటే నువ్వు పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు, మోకాళ్ళు నొప్పి తప్పితే నీకు ఉపయోగం లేదని. మళ్ళీ ఏమంటున్నాడు? జూన్లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతా ఉన్నాయి. అప్పుడు ఆయన ఒక రాజ్యసభ సీటు ఖాళీ చేయటం వల్ల బీజేపీకి ఆ సీట్ వచ్చింది. పాకా సత్యనారాయణని ఆ సీట్లో పెట్టారు. మరి తర్వాత వచ్చేటువంటి రాజ్యసభ సీటు నాకేమిటి ఇవ్వండి అని చెప్పి బీజేపీ వాళ్ళని అడిగాడా? అవన్నీ కూడా జూన్లో తెలుస్తాయి. కాబట్టి ఆయన జూన్ లింక్ పెట్టింది ఏంటంటే రాజ్యసభ 4 సీట్లలో తనకు ఏదైనా ఇస్తా ఉంటే అప్పుడు బీజేపీలో చేరేటువంటి పరిస్థితి ఉంటుందేమో. ఇవన్నీ కూడా ప్రధానమంత్రిని బాగా పొగిడి మరి చంద్రబాబు నాయుడిని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా పరోక్షంగా విమర్శించాడంటే ఆయన ఒక లైన్ తీసుకున్నట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి ఆయన లోపల చెప్పింది వేరు, బయట చెప్పింది వేరు. బయట రిహార్సల్ వేసుకొని చెప్పాడు, ముక్కలుగా అతికిచ్చినట్టు, అతుకుల బొంత ఉన్నట్టు ఉంది అతని ప్రెస్ మీట్. కాబట్టి అతను అందరి మీద విషయం కక్కాడు, కొంతమందిని పొగిడాడు. కాబట్టి ఆయన చాలా విషయాలు ఈడీకి చెప్పాడు. ఈడీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చాడు. ఆయన చెప్తేనే రాజకేశ్వర రెడ్డి అనేటువంటి పాత్ర బయటకు వచ్చింది. అంతవరకు మీకు తెలీదు, నాకు తెలీదు, అసలు ప్రభుత్వానికి కూడా తెలియదు. ఒక సాలెగూడు లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి రియల్ ఎస్టేట్ ఓకే సార్, ఇప్పుడు అవన్నీ ఓకే సరే, అవన్నీ విచారణలో తేలుతాయి. ఓకే, ఇవన్నీ మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. ఇప్పుడు కేసు నమోదైన రోజు నుంచి ఇవన్నీ మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఈయన గురించి ఎందుకని మనం సరే అవన్నీ చూస్తున్నాం సార్, అవన్నీ చూసాం, కరెక్టే, మీరు చెప్పిన అన్ని కరెక్టే. విజయసాయి రెడ్డి మీద ఎందుకు మనం చర్యలు తీసుకోవట్లేదు అంటే మీరు లోపల ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు అంటున్నారు. సరే మాట్లాడదాం, మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. ఒక నిమిషం ఉండండి. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డి, ఒక నిమిషం ఉండండి సార్ ప్లీజ్. విజయసాయి రెడ్డి గారి టార్గెట్ ఏంటి సార్? ఒక్క నిమిషం, వస్తా మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను సార్ ప్లీజ్.